your body is a temple of God. ఎందుకంటే నీ దేహము దేవుని మందిరమై ఉంది. You have defiled your body X number of times. అనేక పర్యాయాలు పాపము చేత నీ శరీరాన్ని మలినం చేసుకున్నావు. God looked at you. దేవుడు నిన్ను చూస్తున్నాడు. Looked at you. దేవుడు నిన్ను చూచాడు. Warned you. హెచ్చరించాడు. Warned you. హెచ్చరించాడు. And yet you continued in that sin. అయినను వాటిలో ఆ పాపంలో You come to God's temple. దేవుని మందిరానికి వస్తావు. You worship the Lord. దేవుని ఆరాధిస్తావు. You enjoy in God's presence. దేవుని సన్నిధిని అనుభవిస్తావు. But when you go out, బయటికి వెళ్ళినప్పుడు you become worse than an animal. పశువు కంటే భయంకరమైన రీతిలో మారిపోతున్నావు. Tonight God is telling you, దేవుడు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు. this is my final warning. ఇది నా చివరి హెచ్చరిక నీకు. If you don't change your attitude, నీ యొక్క జీవిత శైలి if మార్చుకోకపోయినట్లయితే, you don't turn from that sin, ఆ పాపం నుండి నువ్వు వైదొలగకపోయినట్లయితే, the punishment is on its way. యొక్క శిక్ష మార్గములో ఉన్నది. The punishment is on its way. మరి యొక్క శిక్ష త్వరగా నీ దగ్గరికి రాబోతుంది. God could not spare the king who misused the temple's silver and golden vessels. దేవుని యొక్క ఆలయములోని ఉపకరణాలను చెడ్డగా వినియోగించుకున్న రాజునే ఆయన విడిచిపెట్టలేదు. How can then he will leave us without punishing us when we defile the temple of God, our body? అలాంటప్పుడు నీవు నేను పాపములోని కొనసాగుతూ దేవుని మందిరాన్ని పాడు చేసుకున్నట్లయితే దేవుడు ఎందుకు విడిచిపెడతాడు? So why God extends our life? ఎందుకు మన జీవితాన్ని దేవుడు మరి పొడిగించాడు? To come to God's temple. దేవుని మందిరానికి వెళ్ళడానికి. And how we should come to God's temple? దేవుని మందిరానికి ఎలా రావాలి మనం? And how we need to worship the Lord in God's temple? ఏ విధంగా దేవుని మందిరములో ఆయన ఆరాధించాలి? With beauty of holiness. మరి పరిశుద్ధ అలంకారములతో ఆయనను And స్తుతించాలి. the third point and the final point, how should we come to God's temple? మరి మూడవ విషయం ఏంటంటే మనం ఏ విధంగా మందిరములోనికి రావాలి? Or let me put it this way. ఈ మాటలు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను. When God extended your life, దేవుడు మన జీవితాన్ని పొడిగించి He extended your life that you will come to God's temple and worship Him. దేవుని మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించాలని పొడిగించాడు. And then when you come to God's temple, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు what is the life that God is expecting you to live? ఎటువంటి జీవితం నువ్వు జీవించాలని కోరుతున్నాడు? A holy life. పరిశుద్ధమైన జీవితం Then జీవించాలి. when you come to God's temple, దేవుని మందిరానికి నువ్వు వచ్చినప్పుడు what is that God is expecting you to do? దేవుడు నిన్ను ఏమి చేయాలని కోరుతూ ఉన్నాడు? Acts chapter 3 verse 2 and 3 and 4. అపొస్తలుల కార్యగ్రంథము 3వ అధ్యాయం 2, 4 వచనాలు చూద్దాం. Third chapter, 3వ అధ్యాయము అపొస్తలుల కార్యగ్రంథము I'll simplify this. Peter and John were going to temple. ఈ వాక్య భాగములోని మాటలు మరి కుదించి మీకు. And they found a beggar who was a lame. పేతురు యోహానులు మందిరానికి వెళుతుండగా అక్కడ అడుక్కొనుచున్నటువంటి కుంటివాడిని చూస్తారు. And he begged Peter and John for money. ఆ భిక్షము ఎత్తుకునేటువంటి వ్యక్తి పేతురు యోహాను చూసి భిక్షము అడిగారు. And the fourth verse says, 4వ వచనం అంటుంది, Peter looked straight at him and as did John. Then Peter said, "Look at us." So the man gave them his attention, expecting to get something from them. Then Peter said, "Silver and gold I do not have, but what I have I give you. In the name of Jesus Christ of Nazareth, walk." Taking him by the right hand, he helped him to get up, and instantly the man's feet and ankles became strong. He jumped to his feet and began to walk. Then he went with them into cinema theater. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి అవునని వారు. మరి ఇక్కడ 4వ వచనం నుండి చూసినట్లయితే పేతురు యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటి పేతురు, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను. వాడు దిగున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు సినిమా హాల్కు వెళ్ళాను. అవునన్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నవారు అవునన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. కొట్టాల్సిన వాళ్ళంతా కొట్టేసరిగా. Where did he go after he was healed? అతడు స్వస్థపరచబడిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? Did he go to cinema theater? సినిమా థియేటర్కి వెళ్ళాడా? After he got the health, did he go to bar and restaurant? ఆ ఆశ్చర్యకార్యం జరిగిన తర్వాత బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళాడా?
He went to God's temple to worship God. దేవునిని స్తుతించడానికి దేవుని మందిరానికి వెళ్ళాడు. That is what each one of us should do. అదే మనలో ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటిది. The important lesson that we need to learn from here, ప్రాముఖ్యమైనటువంటి పాఠం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ Peter and John పేతురు యోహానులు tasted the presence of God. దేవుని యొక్క సన్నిధిని వారు రుచి చూచిన వారు. And they started two of them వారిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు but they reached with third person. మూడవ వ్యక్తిని వారు కలిసారు. ఇద్దరు కలిసి They took third person to the temple of God. వారిద్దరు మందిరానికి వెళుతూనే మూడవ వ్యక్తిని కలిసి They did not go alone. వారు ఒంటరిగా వెళ్ళలేదు. They took somebody along with them. వారితో పాటు మరొకరిని మందిరానికి And తీసుకెళ్లారు. that is what God is expecting. అది దేవుడు చేయాలని కోరుతున్నాడు. When we come to God's temple, మనము దేవుని మందిరానికి don't come alone. దయచేసి ఒంటరిగా రాకండి. Bring somebody. ఎవరైనా తీసుకురండి. Brothers, bring brothers. సహోదరులారా సహోదరులను తీసుకురండి. My sisters, bring sisters. సహోదరులారా సహోదరులను తీసుకురండి. Bring somebody into God's presence when you come. దేవుని మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు ఎవరినైనా నీ తోడు తీసుకురా. Do you know how much time it will take to bring entire world into God's temple? మరి దేవుని లోకమంతటిని దేవుని మందిరానికి తీసుకురావాలంటే ఎంత సమయం పడుతుందో తెలుసా? It has been almost 2000 years that Jesus Christ died and rose from the death. ఇంచుమించు ఇప్పటికే 2000 సంవత్సరాలు అయింది యేసు ప్రభు వారు చనిపోయి సమాధులను తిరిగి లేచి. And hardly there are about 3% Christians in this nation. మరి మన దేశంలో ఇప్పటికీ కూడా 3% క్రైస్తవులే ఉన్నారు. So 97% they have their own faith. మరి 97% మంది వారి సొంత విశ్వాసాల్లో ఉన్నారు. Only 3% believes in Jesus Christ. కేవలం 3% మంది యేసు ప్రభువుని 2000 years of hard labor of saints and God's servants brought only 3% of people into this faith. మరి పరిశుద్ధులైన వారు దేవుని దాసులైన వారు ఇంచుమించు 2000 సంవత్సరాలు కష్టపడి పని చేస్తే వారు కేవలం 3% మంది మనుషులను మాత్రమే ఈ విశ్వాసులను నడిపించగలిగారు. Then how many years will it take to bring entire ఏమందాం country? How much time it will take to bring all the people in all the nations to God's temple? మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంత కాలం పడుతుంది సర్వలోక దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుని మందిరంలో నడిపించడానికి ఎంత టైం పడుతుంది? Do you want to know how many years it will take? ఎంత కాలం పడుతుందో ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? yes అన్న వారు చూపిస్తారా? అవునన్న వాళ్ళు చూపిస్తారా? కొంతమంది అవసరం లేదా? So let us look at the screen now. స్క్రీన్ లో కనబడే విషయాలు మనం చూద్దాం. Left side you see the years, right side you see the people. ఎడం ప్రక్కనేమో సంవత్సరాల లెక్క, కుడి ప్రక్కన ఉన్నటువంటి అవేమో వచ్చేటువంటి మనుషులు లెక్క. The first year bring one person, yourself another person, two people. మరి మొదటి సంవత్సరం నువ్వు ఒక వ్యక్తిని తీసుకురా. Second year 2 people bring 2 people, 4 people. రెండవ సంవత్సరం ఇద్దరు మనుషులు ఇద్దరు తీసుకొస్తే నలుగురు అవుతారు. Third year 4 people bring 4 people, 8 people. మూడవ సంవత్సరం నలుగురు వెళ్ళి నలుగురు తీసుకొస్తారు, 8 మంది. Fourth year 8 members go bring 1 person each, 16. Fifth year 32. Sixth year 64. Seventh year 128. Eighth year 256. Ninth year 500 people. 10th year 1000 people. 11th year 2000 people. 12th year 4000 people. 13th year 8000 people. అమ్మో చాలా కాలం పట్టేలాగుందిగా అనుకుంటున్నారా? చూడండి. 13th year 8000 people. 14th year 16,000 people. 15th year 32,000 people. 16th year 65,000 people. 17th year 1,30,000 people. 18th year 2,60,000 people. 19th year 5,24 people, 24,000. 20th year 10 lakhs. 21st year 20 lakhs. 22nd year 40 lakhs. 23rd year 80 lakhs. 24th year 1,67 lakhs. 25th year 3,35 lakhs of people. 26th year 6 crores. 27th year 13 crores. 28th year 26 crores. 29th year 53 crores. 30th year
100 crores. 31st year. 31st year. చెప్పండి, 31st year. చూపించిన ఆయన నీ ప్రాణం బలేవాడును. 31st year, 214 crores. In 30 years, if one person goes out and bring one more person, likewise if every person brings one person yearly, in 30 years, entire nation will come to God's temple. Do you know that? ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని తీసుకొని వస్తూ ఈ విధంగా 30 సంవత్సరాల కాలం శ్రమపడి ఒక్కొక్కరిని తీసుకొస్తుంటే 30 సంవత్సరాలలో మన దేశం అంతా కూడా విశ్వాసం నడిపించబడుతుంది తెలుసా? In 30 years time, dear brother, నువ్వు ఒక్కడివే వెళ్ళి మరొక్కడిని తీసుకొస్తే, నా ప్రియ చెల్లి, నువ్వు ఒక్కదానివే వెళ్ళి మరొక్కరిని తీసుకొస్తే, అలా వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళి మరొకరిని తీసుకొస్తే, in 30 years time, more than 100 crores of people will be brought to the temple of God. అలా ఒక్కొక్కరు వెళ్ళి 30 సంవత్సరాలు ఒక్కొక్కరిని తీసుకొస్తే 100 కోట్ల మంది కంటే పైగా, అనగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జీవము కలిగిన దేవుణ్ణి, ఆయన అనుగ్రహించే సమాధానాన్ని పొందుకోగలుగుతారు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. మరి 31వ సంవత్సరం 200 కోట్ల మంది, 32వ సంవత్సరం 429 కోట్ల మంది, మరి 33వ సంవత్సరం 800 కోట్ల మంది. అంటే ఈ భూమి మీద అంతమంది లేరు. ఇప్పుడు భూమి మీద ఉన్నది 600 కోట్ల మంది. అంటే 600 కోట్ల మందిని మనం ప్రభు సన్నిధి నడిపించాలంటే ఇట్ హార్డ్లీ టేక్స్ 33 years. తెలుసా మీకు? అంటే అర్థం తెలుసా? There is not even one person who would go outside and bring one person at least once in a year. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, మన మందిరంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, కనీసం ఒక్కడు లేడే, ఒక సంవత్సరానికి మరొకొక్కరిని తీసుకొచ్చేవాడు లేడే. ఉన్నట్లయితే అలా ఒక్కొక్కడు వెళ్ళి ఒక్కొక్కరిని తీసుకొస్తే 32 సంవత్సరాల్లో ప్రపంచం అంతా ప్రభు సన్నిధికి చేర్చబడుతుంది, పరలోకానికి కూడా చేర్చబడుతుంది. అందులో సందేహము లేదు. థ్యాంక్స్ అమ్మా. This evening, dear brothers and dear sisters, will you come to God's temple all alone or will you bring somebody? దేవుని సన్నిధికి ఒంటరిగా నువ్వు వస్తావా, లేక పేతురు వలె, యోహాను వలె మీతో పాటు ఎవరో ఒకరిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా? ఓ తీర్మానం తీసుకుంటారా? డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు, David Livingstone, when he was sent as a missionary to African continent, he went there, he struggled there, and he could not find fruit. Therefore he cried unto God and said, Lord, I am all alone here. Nobody would understand my language, and nobody is willing to accept you as their savior. I will go back to my country. లివింగ్స్టన్ అనే భక్తుడు ఎంత ప్రయాసపడినా, ఎంత కన్నీరుగా వచ్చినా, ఆ ప్రాంతంలో అడవి జాతుల ప్రజలు దేవుణ్ణి అంగీకరించలేకపోయారు, అతని భాషను అర్థం చేసుకోలేకపోయారు. విసిగిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ చెప్పాడు, ఐ విల్ గో బ్యాక్ టు మై నేషన్. నేను తిరిగి నేషన్కి వెళ్ళిపోతా, మా దేశానికి వెళ్ళిపోతా అని చెప్పి కన్నీళ్లు కార్చడం మొదలు పెట్టాడు. హీ knelt down in a small tent. He was asking God, if there is no meaning, there is no fruit for my labor, then why should I stay here? నేను పడుతున్న ప్రయాసకు ప్రతిఫలం లేకపోతే నేను ఎందుకు ఇక్కడ ఉండాలి? I will go back to my nation. I will go back to my country. నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉన్నాడు. He was crying. And all at once he heard some noise outside the tent. ఆ టెంట్ బయట ఏదో నాయిస్ వినిపించింది. గబగబా లేచి కిటికీలోంచి తెరిచి చూశాడు. And he found one dog injured. ఒక కుక్క కనిపించింది రక్తం కారుతూ. The dog was bleeding. And immediately David Livingstone went out. He caught hold of the dog. He brought the dog inside his tent and he did the first aid treatment. ఆ కుక్కను పట్టుకున్నాడు, లోపల తీసుకొచ్చాడు, గాయాన్ని కట్టాడు, ఆయింట్మెంట్ పెట్టి కట్టుకట్టాడు. And he said to the dog, God loves you. కుక్క, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడే. That's the reason why he brought you to my hands. That's the reason I am showing God's love to you. And he tapped the dog and he let the dog go outside. దేవుని ప్రేమను కుక్కకు చూపించి కుక్క భుజం తట్టి, మళ్ళీ భుజం దగ్గర నుంచి పడమాకండి, కుక్కను తట్టి బయటికి పంపించాడు.
He knelt again and he said, Lord, if I could not show your love to people, at least you gave me an opportunity to show your love to a dog. This is enough. I will go home. This is enough. మనుషులకు నీ ప్రేమ చూపించడానికి మనుషులు రాకపోయినా కనీసం కుక్కకైనా నీ ప్రేమను చూపించాను ప్రభువా, ఇంకా చాలు నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడట. He was crying in the tent. After some time he heard noise again. ఆ తర్వాత మరలా తనకు ఒక నాయిస్, శబ్దం వినిపించింది. ఆ కిటికీ తెరిచి చూశాడు. He opened the tent. He opened the window. He could not believe it. Immediately he went. He opened the door. When he opened the door, do you know what happened? ఎప్పుడైతే శబ్దం వినిపించిందో కిటికీ తలుపు తెరిచాడు, బయట దృశ్యాన్ని చూశాడు, గబగబా వెళ్ళాడు, తలుపు తెరిచాడు. ఏం జరిగిందో తెలుసా? The dog which received the love of God and the treatment of David Livingstone went and brought 7 more dogs inside. ఏమిటంట? ఎప్పుడైతే కట్టు కట్టించుకొని క్రీస్తు ప్రేమను రుచి చూసిన కుక్క బయటికి వెళ్ళిందో, వెళ్ళట 7 కుక్కలు లోపల తీసుకొచ్చిందంట. మళ్ళీ ఎన్ని కుక్కల్ని? 7 కుక్కలు తీసుకొచ్చిందట. And when David Livingstone looked at each dog has an injury on its body. ప్రతి కుక్కకట ఎక్కడో ఒక గాయం ఉందట. గాయములు కలిగిన కుక్కలనట ఈ కుక్క వెళ్ళి తీసుకొచ్చిందట. ఏమని? మనల్ని ప్రేమించే వ్యక్తి దొరికాడు, రండి. కట్టుకట్టే వ్యక్తి దొరికాడు, రండి. I found a person who shows God's love. Come. If one dog could go out and bring 7 more dogs, how much you and me should do for this world? కుక్కే వెళ్ళి 7 కుక్కలను తీసుకొస్తే, నా ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఎంతమందిని ప్రభు సంధికి నడిపించవలసిన వారమై ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఎందుకని ఈ కుక్క వెళ్ళి 7 కుక్కలను తీసుకొచ్చింది? ఎందుకంటే బాగుపడింది కాబట్టి. Why did this dog go and bring 7 more dogs? Because this dog received the touch of God, the love of God. Is there any dog this evening? I'm sorry to say that. మన మధ్య అటువంటి కుక్క ఉన్నదా అనగా అటువంటి కుక్క కలిగినటువంటి విశ్వాసము, నమ్మకము కలిగిన వ్యక్తులు మన మధ్య ఉన్నారా? నన్ను ప్రభు మార్చాడు, నన్ను ప్రభు దర్శించాడు, నన్ను ప్రభు రక్షించాడు, నేను ఒక్కడిని ఆ ప్రభు దగ్గరికి ఎలా వెళ్తాను, నాతో పాటు అనేక మందిని తీసుకెళ్తాను అనేటటువంటి తాత్పర్యము కలిగినటువంటి వ్యక్తి మన మధ్య ఎవరైనా ఉన్నారా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ భూమి మీద 600 కోట్ల మంది, 100 కోట్ల మంది, సుమారు 100 కోట్ల మంది క్రీస్తు ప్రేమ రుచి చూసిన వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారు. ప్రతి ఒక్కడు లేచి 6గురికి ఒక్క రోజులో సువార్త చెప్పినట్లయితే ఒక్క రోజులో 600 మందికి ఈ భూమి మీద సువార్త చెప్పబడుతుంది. తెలుసా మీకు ఆ విషయం? డూ యు నో దిస్? కానీ సువార్త చెప్పడానికి ఎవరికి ఇష్టం లేదే. If you think we have 600 crores of people on this earth, if you think there are 100 crores of people who believe in Jesus Christ, these 100 crore people, if they can go and witness to 6 people in one day, 600 crores of people will be reached with the gospel just in one day. But we don't find such people. We don't find a dog like, we don't find the nature of dog that brought 7 dogs back to David Livingstone. God is expecting such people in this generation. God is expecting such a person in you and in you, my dear sister and brother, that you would go and bring people to God's temple, God's presence. Peter and John, when they went to temple, they did not go alone. They took somebody else along with them to the temple. And God is expecting us to be like Peter, to be like John, and to take somebody to God's temple. నువ్వు నేను జాన్ వలె, పేతురు వలె ఒంటరిగా మందిరానికి వెళ్లకుండా వారి వలె మనం కూడా మనతో పాటు ఎవరో ఒకరిని మందిరాన్ని నడిపించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఉన్నారా మన మధ్య? Is there anybody like that? Yes, God saved my life, extended my life with one purpose, that is to worship Him. And I will come to God's temple and worship Him with a beauty of holiness. దేవుడు నన్ను కాపాడింది, కనికరించింది, నా ఆయుష్ను పెంచింది దేవుణ్ణి ఆరాధించడానికి. దేవుని సంధికి ఆరాధించడానికి వచ్చిన నేను పరిశుద్ధమైన అలంకారంతో, పరిశుద్ధమైన శరీరంతో నా దేవుణ్ణి ఆరాధిస్తాను. Not only that, when I come to God's temple, I will not come alone. I will bring somebody else. ఒంటరిగా కాక నాతో పాటు ఎవరో ఒకరిని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కనిపిస్తాను. this is my decision.
దిస్ ఈజ్ మై కమిట్మెంట్ టు మై లార్డ్. ఇదే నా తీర్మానము, ఇదే నా ప్రభువుకి ఇచ్చేటటువంటి వాగ్దానము అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఈజ్ దర్ ఎనీబడి లైక్ దట్? అండ్ సచ్ పీపుల్ విల్ జాయిన్ విత్ మీ ఇన్ దిస్ ప్రేయర్. అటువంటి వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? ప్రతి ఒక్కరు తలలు వంచండి, కలిసి ప్రార్థన చేద్దాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విన్న వాక్యాన్ని దయచేసి పెడచెవిని పెట్టకండి. మందిరానికి మనం వస్తావని, దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిస్తావని, ఆయనను సేవిస్తావని దేవుడు మనల్ని కనికరించాడు, కృప చూపించాడు, రక్షించాడు, కాపాడాడు. ప్రాణాపాయ స్థితిలో నుంచి మనల్ని విడిపించాడు. రక్షించబడిన, కాపాడబడిన, స్వస్థపరచబడిన మనము ఇష్టానుసారంగా జీవించడానికి కాదు, దేవుడు ఈ శరీరాన్ని ఆరోగ్యంతో నింపాడు. ఈరోజు సత్యాన్ని గ్రహించి కనీసం నేటి నుంచి అయినా ప్రభు బిడ్డగా ఆరోగ్యంగా ఉన్న నీవు పరిశుద్ధంగా జీవిస్తూ అనేక మందికి క్రీస్తు ప్రేమను చూపించే ప్రయత్నం చేస్తావా? దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పటి వరకు నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేశా, కనీసం నెలకి 2 సార్లు కూడా రాలేకపోతున్నా, కానీ ఇక్కడ నుంచి ప్రతి వారము క్రమం తప్పకుండా మందిరానికి వస్తా, పరిశుద్ధంగా జీవిస్తా, వస్తూ ఎవరో ఒకరిని నడిపిస్తా. నా కోసం ప్రార్థన చేయండి అన్న వారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపించండి. Gracious and Heavenly Father, 3 lessons that you have taught to us, that you have saved us, healed us, and given us safety and security, and extended our lives, that we might come to your presence and worship you. And when we come to your presence, Lord, you taught us great lesson that we have to come with beauty of holiness and serve you in your temple. Not only that, Lord, when we come to your presence, that we need to bring somebody else so that they also will find savior and salvation. జీవం కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, మేము కాపాడబడింది, సంరక్షించబడింది, రక్షించబడింది నాయన, మా ఆయుష్ పొడిగించబడింది మా ఇష్టానుసారంగా మేము జీవించడానికి కాదు, నీ సన్నిధిలో కనిపించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సన్నిధిలో పరిశుద్ధమైన అలంకారము ధరించి పరిశుద్ధులుగా నిన్ను సేవించాలని చెప్పి మమ్మల్ని ప్రభువా కనికరించావు, కాపాడావు. నీ సన్నిధికి వచ్చే మేము ప్రభువా ఒంటరిగా కాక నశించిపోతున్న ఎవరో ఒకరిని ప్రభువా నీ సన్నిధిని తీసుకొచ్చి రక్షకుడిచ్చే రక్షణను ప్రభువా పంచిపెట్టేటటువంటి జీవితం మాకు దయచేయమని ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్.